అందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం మంథనిలోని పెంజేరుకట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ భారీ మర్రి చెట్టు నీడలో రైతులు తమ తోటల్లో పండించిన తాజా మామిడి పళ్ళను విక్రయిస్తున్నారు. మంథనికి దగ్గరలో ఉండే గ్రామాలైన పౌనూరు, వేలాల, అలాగే శివారం, ఇంకా బోయిన్పేట, చిల్లపల్లి ఇలాంటి గ్రామాల నుంచి రైతులు ఈ యొక్క తోటల నుంచి మామిడి పళ్ళను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం నుంచే రైతులు తమ పళ్ళను తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. తీయటి రుచి, మంచి నాణ్యత ఉండడంతో ఇక్కడ మంథిని వాళ్ళు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ మామిడి పళ్ళను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు కూడా తాజా పళ్ళను నేరుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ఈ మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసిన చిన్న వ్యాపారం ప్రస్తుతం ఎంతోమంది రైతులకు ఉపాధిని కల్పిస్తుంది. ఇక్కడ లభించే మామిడి పళ్ళ ధరలు, వాటి రకాలు, రైతులు చెబుతున్న విశేషాలు, అలాగే కొనుగోలుదారులు కూడా ఇక్కడికి రావడం, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మంథని పెంజేరుకట్ట వద్ద మామిడి పళ్ళ అమ్మకాలు ఎలా కొనసాగుతున్నాయో పూర్తి వివరాలు మీకోసం. మరి వీడియోనైతే చివరి వరకు వీక్షించండి. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అది బోయినపేట. బోయినపేట. ఇక్కడ పండ్లు ఎప్పటికి అమ్ముతారా? డైలీగా అమ్ముతాం ఇక్కడ. అవునా? ఈ పండ్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? చిల్లపల్లెన తోట పట్టినాం, ఉదయ కుమార్తె. ఆ నుంచి తెచ్చి అమ్ముతాం. బోయినపేట కోసుకొని తెచ్చి అమ్ముతాం. అవునా? ఒకసారి మీ దగ్గర ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఏం రకం పండ్లు? ఇవి దసరీలా తీయగుంటాయా? తీయగుంటాయి. అవునా? ఇవి 5 రసాలు. ఓకే. ఇవి కూడా స్వీట్ ఉంటాయా? స్వీటే ఉంటాయి. ఇవి బంగినపల్లి. ఈ బంగినపల్లి రకమా? ఇవన్నీ చిల్లపల్లి నుంచి వచ్చినాయినా? ఓ అవునా? ఎట్లా ఇస్తారమ్మా? రేట్ ఎట్లా? బంగినపల్లి కిలోన్నర 100, దసలి కిలోన్నర 100 అమ్ముతాను. దసలి కూడా కిలోన్నర 100నా? ఈ రెండు సేమ్ రేటే? సేమ్ రేట్. అది 50 రసాలు. ఓ. ఇంకా ఇక్కడ ఇంకా వేరే పండ్లు ఉన్నాయండి. కోత మామిడి. ఏవి? ఇవి కోత మామిడి. ఇవి కోత మామిడి కదా? 50 రూపాయలకు కేజీ. ఇవి 50 రూపాయలకు. 50. ఇవి కూడా అదే చిల్లపల్లినేనా? కాదు, పౌనూరు నుంచి వచ్చినాయా? ఏవి? ఇవన్నీ పౌనూరు. ఇవన్నీ పౌనూరియా? ఇంకా ఈమె కూడా వచ్చారండి. 100 కిలోన్నర అంటున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పౌనూరు, వేలాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రా? పౌనూరు నుంచి వచ్చిండ్రా? ఇది తోట ఎక్కడిది? ఈ తోట అక్కడ పౌనూరు తోటేనా? పౌనూరు. ఓహో. ఎట్లా ఎప్పుడు వచ్చారు మీరు? ట్రాలీలోనా? ట్రాలీలో పట్టుకొచ్చి, ఆటోలో పోసుకొచ్చినాము, ట్రాలీలో పోసుకొచ్చినాము. అవునా? మీదేనా తోట? మీరు రైతునా? పట్టుకున్నారు మీరు. వేరే వాళ్ళది మీరు తీసుకొని? నేను నడుము నొప్పి అయితే కూలి పనికి పోలేనని అమ్ముకొని అన్నట్టు కూర్చుంది, అమ్ముకుంటే అన్న పైసలు వస్తాయని అమ్ముకున్నాం, పట్టుకున్నాం మేడం. అవునా? ఇవి ఎట్లా అమ్మ? రేట్ ఎట్లా ఇస్తున్నారు? ఇక పండ్లు తాజా పండు అయితే 100 కిలోన్నర, కొంచెం మచ్చ వచ్చిందంటే 50 రూపాయల కిలో ఇస్తాను. అంటే 100కు 2 కిలోలు కూడా ఇస్తాను మేడం. ఇక నా పండ్లు అమ్ముడు పోకపోతే అట్లా కూడా ఇస్తాను మేడం. అవునా? మరి నా గిరాకీ లెక్కన అయ్యో లాస్ అవుతానా ఎత్తున్నా అని 100కు 2 కిలోలు కూడా ఇస్తాను. న్యాచురల్ గా పండించిండ్రా? కార్బైడ్ వేయకుండా? మేడం ఇది పండు వచ్చినాకనే కోసినాం. కార్బైడ్ పెట్టకప్పుడు నేను 7-8 సంవత్సరాలు. అంతకు ముందు ఇక్కడ మంచిగా కొనబోయి పెట్టినాం కానీ ఏనాడు అద్దన్నలో అది పెడితేనే లేని. ప్రతి సంవత్సరం ఇక్కడ మర్రి చెట్టు కింద అమ్ముతారా మీరు? మేడం నేను ప్రతి సంవత్సరం శివయ్య గారి ఇంట్లో పోసిన రూముల ఇప్పటికి 17 సంవత్సరాలు ఆయన అమ్మ వచ్చి ఇక్కడ. నేను అది బంద్ అన్న సుందా కారబడి పెడతానే లేను, అది అసలే పెడతలేను. నేచురల్ గా పండించినవి ఇవి బంగినపల్లి మామిడి పళ్ళ? బంగినపల్లి మామిడి పళ్ళు. సూపర్. తీయగుంటాయా? తీయగుంటాయి మేడం. సరే అమ్మా. ఈ మర్రి చెట్టు కింద ఎప్పటి నుంచి అమ్ముతున్నారు మీరు? 25 years నుంచి అమ్ముతున్నాం.
25 years నుంచి అమ్ముతున్నాం. 25 years. ఎక్కడ ఏ ఊరు మీది? పవనూరు. పవనూరు నుంచా? ఓ మీకు తోట ఉందా ఎట్లా? ఉన్నదండి. తోట నుంచి తీసుకొచ్చిండ్రా ఇవన్నీ? తీసుకొచ్చా. ఈ బంగినపల్లి పళ్ళ? బంగినపల్లి నెంబర్ 1 పాకానికి వచ్చినాయి. మంచిగా సహజంగా పండించిండ్రా కార్బైడ్ వేసిండ్రా? పేపర్ కప్తే ఇది ఇప్పుడు పాకానికి వచ్చినాయి కదా, నేచురల్ గానే పండించిండ్రా? ఓన్లీ మీరు కూడా తీసుకుపోయి పేపర్ కప్తే పండుతాయి. అవునా? ఇవి దసరి అంటారు. ఇవి దసరి పళ్ళ? ఇవి కూడా చెట్టు మీద నుంచి పడుతున్నాయి పండ్లు, చెట్టు మీద నుంచి. అవునా? ఎట్లా ఉంది రేట్ మీ దగ్గర? ఈ కిలోన్నర 100 అమ్ముతున్నాం అమ్మా. ఇవి కూడా సేమ్ అందరం ఒకటే కాబట్టి కిలోన్నర 100 అమ్ముతున్నాం. కిలోన్నర 100. ఇప్పుడు ఇవి బంగినపల్లి? అది బంగినపల్లి అమ్మ. ఇవి అవి సేమ్. సూపర్ అండి. రైతా మీరు? రైతునమ్మా, వ్యవసాయం చేసుకుంటాం. సొంతం? వ్యవసాయం చేసుకుంటాం. ఈ సమ్మర్ లా ఈ మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి సొంతంగా. మరి నార్మల్ టైమ్ లో ఏముంటాయి? వ్యవసాయం చేసుకుంటారా? అగ్రికల్చర్. సూపర్ సూపర్. ఎట్లా వచ్చింది? ఆటోలోనా? మేము ఇక్కడ ఇల్లు కిరాయి తీసుకుని దాంట్లో పోసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం. మరి మీరు పవనూరు నుంచి ఇక్కడ దాకా ఎట్లా తీసుకుంటారు? ట్రాలీలో తెస్తాం. ట్రాలీలో తెచ్చి దాంట్లో పోసుకొని మెల్లమెల్లగా తీసుకుంటాం. పేపర్ కప్పి మెల్ల పండు అయితే అంటే తీసుకుంటా ఉంటాం. అవునా? సార్ మీకు ఎక్కడ ఉంది తోట? చిల్లపల్లిలో ఉన్నది. రిటైర్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఒక కడియం నుంచి 500 మామిడి చెట్లు తీసుకువచ్చి నేను స్వయంగా అది చేస్తున్నాను. దీనికి చాలా దాదాపుగా 10-12 సంవత్సరాలు అవుతున్నది నేను కూడా పెట్టి. నా యొక్క అభిమతం ఏంటంటే మంచి పండ్లు జనాలకు ఇవ్వాలనే నా సంకల్పం. ఇప్పుడు ఈ తోట మీరు ఇదంతా ఫార్మింగ్ చేయబట్టి 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతున్నది. ఇవన్నీ కార్బైడ్ వేయకుండా పండించి? కార్బన్ వేయకుండా నేచురల్ గానే అది చేసి ఉంటుంది, దాని ద్వారానే అది చేస్తుంది. ఉన్నాయి మీ తోటలో మొక్కలు? మా తోటలో 500 మామిడి చెట్లు ఉన్నాయి. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయా? వేరే బెంగన్పల్లి ఉన్నది, మల్లిక ఉన్నది, పెద్ద రసాలు ఉన్నాయి, చిన్న రసాలు ఉన్నాయి. దసరి లేదు. దసరి ఇంకో 2 సంవత్సరాల్లో తీసుకువచ్చి చేయాలన్నదే సంకల్పం.